వెల్కమ్ బ్యాక్ టు జనప్రియ ఇంజనీర్ సిండికేట్ బిజినెస్ నైట్. అశోక పూపాల్ ఛాంబర్స్, అశోక ప్లాజా, అశోక మై హోమ్ ఛాంబర్స్ ఇవన్నీ హైదరాబాద్లో ల్యాండ్ మార్క్ బిజినెస్ సెంటర్స్. అలాగే అశోక లేక్ వ్యూ, అశోక సైలెంట్ వ్యాలీ, అశోక అంబర్ ఇవన్నీ జంట నగరాల్లోని ఆహ్లాదకరమైన నివాస సముదాయాలు. ఇన్ని చక్కటి నిర్మాణాలను నగరవాసులకు అందించిన అశోక గ్రూప్ ఇప్పుడు న్యూ జనరేషన్ హోమ్స్ నిర్మాణం ప్రారంభించింది. ఇందుకోసం సైబర్ సిటీ బిల్డర్స్ పేరుతో ఒక కొత్త సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ చేపట్టిన మొట్టమొదటి రెసిడెన్షియల్ టౌన్షిప్ పేరు కూడా సైబర్ సిటీయే. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి వివరించడానికి సంస్థ CEO కోరుపోల్ ఉత్తమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఉత్తమ్ గారు. సో వాల్యూ ఫర్ మనీ పేరుతో సైబర్ సిటీ కొత్త ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని ప్రారంభించారు. రకరకాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ నగరం చుట్టుపక్కల వస్తున్నాయి. మీ ప్రాజెక్టులకే ఎందుకు ఇన్వెస్టర్స్ మొగ్గు చూపాలి? మీ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? సైబర్ సిటీ అండ్ అశోక బిల్డర్స్ ఈ రెండు సంస్థలు కలిసి రెయిన్బో విస్టాస్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశాయండి రీసెంట్లీ. ఈ ప్రాజెక్ట్ సైబర్ టవర్స్, మాదాపూర్లోని సైబర్ టవర్స్ నుంచి కేవలం 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. టువర్డ్స్ కూకట్పల్లి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ఏమిటనగా ఇప్పుడు లాంచ్ చేసిన రీజన్ ఏంటంటే మీరు చూసినారు లాస్ట్ 2-3 ఇయర్స్లో ఎలా ధరలు పెరగడం జరిగాయి, తర్వాత తగ్గడం జరిగాయి. ఇవన్నీ ఈ ఒక ప్రాజెక్ట్ని మేము చాలా రోజుల క్రితం ప్లాన్ చేసినా కూడా మేము అనుకున్న ప్రామాణ్యాలు అవన్నీ పెట్టి దీన్ని ఒక డిఫరెంట్ స్కేల్లో లాంచ్ చేద్దామని ప్లాన్ చేశాం. ఈ మార్కెట్ పడడం చూసి ఒకసారి మధ్యలో అనిపించింది ఈ ప్రాజెక్ట్ చేద్దామా లేదా అని. తర్వాత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ డిసైడ్ చేసింది ఏంటనగా ఏదేమైనా కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళి దీన్ని తప్పకుండా కంప్లీట్ చేయాలి. ఇది మాకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లా తీసుకొని వీఆర్ గోయింగ్ అహెడ్ అండ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండి. దాంట్లో మార్పులు జరిగింది. దాంట్లో ఉన్న ప్రమాణాల వల్ల లేదా దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవి తగ్గకుండా ఓన్లీ కాస్ట్ మాత్రం తగ్గించేస్తున్నాం. మిగతా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ ఉన్నాయి, కానీ ప్రైస్ మాత్రం మీ దగ్గర తక్కువ ఉంటారు. అవునండి. కానీ ప్రస్తుతం ఎంత ప్రైస్ దగ్గర మీరు స్టార్ట్ చేశారు? మా ప్రాజెక్ట్లో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి 28 lakhs కి అవైలబిలిటీ ఉంటుంది. 3 బెడ్రూమ్ బేసిక్ ప్రైస్ ఎంత పడుతుంది? స్క్వేర్ ఫీట్ కి ఎంత రేట్ పడుతుంది? పర్ స్క్వేర్ ఫీట్ 2500 రూపీస్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుశా మీరు ఫ్లోర్ పెరిగిన కొద్దీ మళ్ళీ ప్రైస్ కూడా పెంచుతారు. 50 రూపీస్, 20 రూపీస్, ఇలా 100 రూపీస్ ఫ్లోర్ కి ప్రైస్ లేదండి, అంత పెంచడం లేదు. హైరైజ్ అపార్ట్మెంట్స్ లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే పైకి పోయిన కొద్దీ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హెవీ